అరే వదిన గారు, ఇంటి కోడలు సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవే వశమై ఉంటుందంట. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి మంచి రుచికరమైన భోజనం పెట్టడం ప్రతి ఆడదాని బాధ్యత. కరెక్ట్‌గా చెప్పారు వదిన గారు. కానీ ఈ కాలంలో సాంప్రదాయంతో ఉన్న కోడలి పిల్ల మబ్బుల్లో చుక్కలాగా కనిపించడమే కరువైపోయింది. ఉదాహరణకు మమ్మల్నే తీసుకోండి. అన్న ఒక ఇంజినీయరు. వీడి శాలరీ కనీసం లక్షల్లో ఉంటుంది. కానీ వాడి ఇంట్రెస్ట్‌కి తగ్గ అమ్మాయి దొరకట్లేదు. అసలు సంగతేంటంటే మా అన్నకి విదేశీ భోజనం చేయడం అంటే చాలా ఇష్టం. అంటాడు ఎవరైతే అక్కడి వంటలు చేస్తారో వాళ్ళనే చేసుకుంటా అని. కాంటినెంటల్ ఫుడ్. కాంటినెంటల్ తెలిసిన వారిని. అయినా ఈ కాలం పిల్లల గురించి మీకు తెలిసిందే కదా! ఇండియన్ వంటలే వాళ్ళకి చేత కావు. ఇంకా విదేశీ వంటలేం వండుతారు? అరే! లేదు 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 వదిన గారు. అందరమ్మాయిలు అలా ఉండరు కదా! నా సాన్వికైతే అన్ని రకాల వంటలు వండడం వచ్చు. ప్రత్యేకంగా విదేశీ కాంటినెంటల్ ఫుడ్. అయితే త్వరగా ఆమెని పిలిపించండి. ఉర్మిళ తన కూతుర్ని పిలవడానికి లోపలికి వెళ్తుంది. చూడు సాన్వి, ఏదైనా సరే ఈ ఇంటర్వ్యూ మటుకు పాస్ అవ్వు. చాలా పెద్ద సంబంధం వచ్చింది నీకు. ఇల్లంతా పనివాళ్ళు బోల్డ్ కార్లుండే వాళ్ళకి. ఈ సంబంధం గాని సెట్ అయితే నువ్వింక రాజ్యం వెళ్ళొచ్చు. సరే విను, నేను నిన్ను వాళ్ళ ముందు చాలా చాలా పొగిడాను. నీకు బోల్డ్ రకాల కాంటినెంటల్ వంటలు వచ్చని నేను ఏదేదో చెప్పాను. అమ్మా, నాకు మన వంటలు పప్పు కూర అన్నం చారే సరిగ్గా చేయడం రాదు. చపాతీ చేస్తే కనుక్కోవడమే కష్టంగా ఉంటుంది. అది శ్రీలంక మేప ఇండియా మేప అని. ఇంకా కాంటినెంటల్ డిషెస్ అంటావా, నాకు పేరే తెలీదు. అరే, కొత్తలో ఏం చేస్తావు? ఆ యూట్యూబ్ చూసి కానిచ్చే. ఎప్పుడైతే వాళ్ళకి కాంటినెంటల్ తిని తిని బోర్ కొడుతుందో వాళ్ళే చేయొద్దని చెప్పేస్తారు. అయినా ఇంగ్లీష్ వల్ల చప్పటి ఫుడ్డు ఎంతకాలమని తినాలనిపిస్తుంది. పద, కొంచెం టచప్ చేసుకుని బయటకు వచ్చి. సాన్వి తయారై బయటికి వస్తుంది. అయితే మాటల మధ్యలో సాన్వి వాళ్ళ అమ్మకి మరియు అర్నవ్కి కూడా సాన్వి నచ్చుతుంది. అలా మాటల్లోనే వాళ్ళు కాంటినెంటల్ ఫుడ్ చేయడం వచ్చా అని అడుగుతారు. దానికి సాన్వి ఇలా అంటుంది, కాంటినెంటల్ ఫుడ్డా? వచ్చు. అది చేయడం నా ఎడం చేతి పని అనుకోండి. ఇది వినగానే వాళ్ళు వెంటనే ఏం ఆలోచించకుండా పెళ్లికి ఒప్పేసుకుంటారు. కొన్ని రోజులకే వారిద్దరికీ పెళ్ళవుతుంది. పెళ్లి తర్వాత, చూడు సాన్వి, నీ చేత్తో తయారైన కాంటినెంటల్ వంటల గురించి అయితే చాలా విన్నాం. ఈరోజు ఏదైనా ఒక మంచి డిష్ చేసి పెట్టు. ఇప్పుడే చేస్తేస్తారు. వంటగదిలోకి వెళ్ళి ఆమె యూట్యూబ్ ఓపెన్ చేసి ఆలోచిస్తుంది. లేదు లేదు లేదు, ఒకవేళ నేను ఏదైనా ఒక ఫేమస్ డిష్ చేసి పెడితే వీళ్ళకి అర్థమైపోతుంది నాకు చేయడం రాదని. ఒక పని చేస్తాను, ఏదోటి చేసి దానికి ఏదైనా పేరు పెట్టేస్తే సరిపోతుంది. సాన్వి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది. అందులో ఆమెకు బీరకాయ కనిపిస్తుంది. ఆమె పచ్చి బీరకాయలోని మసాలా పెట్టి అదే అవెన్లో పెట్టి గ్రిల్ చేస్తుంది. కొంతసేపటికి అది బయటికి తీసి చూస్తే బీరకాయలన్నీ గట్టిగా అయిపోతాయి. అయ్యో దేవుడా, ఇవి కొంచెం ఎక్కువే గట్టిగా అయిపోయి. ఒక పని చేస్తాను, మైనీస్ ఇంకా టొమాటో సాస్ రెండూ కలిపి దాని మీద రాసేస్తాను. తర్వాత సాన్వి చాలా కాన్ఫిడెన్స్తో అవి వడ్డిస్తుంది. కావాలని ఏదో పనున్నట్లు వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఆ డిష్ చూసి అర్నవ్ వాళ్ళ అమ్మతో అంటాడు, చీ అమ్మా, ఇదేం డెడ్ బాడీ డిష్ తెచ్చింది, నల్లగా పసుపుగా. చీ అమ్మా, చూస్తేనే వాంతి వస్తుంది. నాకు వాంతి అయిపోద్దేమో. ఇంక నోర్మోయ్ నువ్వు. నీకు ఈ పెళ్లి చేయడానికి ఎన్ని పాట్లు పడ్డానో తెలుసా? నువ్వు మోడర్న్ అని, విదేశీ కాంటినెంటల్ అంటే ఇష్టమని. నువ్వు ఇలా అని ఇప్పుడు గాని కోడలికి తెలిసిందనుకో, ఈ పల్లెటూరోళ్ళతోటి వచ్చి పడ్డానేంటా అనుకుంటది. ఇప్పుడు తను చేసిందంటే అదేదో కాంటినెంటల్ డిష్ అయ్యే ఉంటుంది. నువ్వు మటుకు మధ్య మధ్యలో అబద్ధమైనా పొగుడుతూ ఉండు. కరెక్టే అమ్మా, కానీ నిజం చెప్పాలా, ఇది చూస్తుంటేనే వాంతి వస్తుంది. అప్పుడే అక్కడికి సాన్వి వస్తుంది. అబ్బబ్బబ్బా, ఏమి కాంటినెంటల్ డిష్ చేసావు కోడలా! ఎంత అద్భుతమైన డిష్ నేను అసలు ఏ 5 స్టార్ హోటల్లో కూడా తినలేదు తెలుసా? ఆహాహా! అత్తగారికి కాలిపోయిన బీరకాయ అంతగా నచ్చిందా? దేవుడా దేవుడా దేవుడా, ఎంత బాగా రక్షించావు నన్ను! సాన్వి, బాగా చేసావు. రేపు ఇటాలియన్ పాస్తా చెయ్యు. ఆహా, తప్పకుండా. అట్లీస్ట్ ఏదోటి తెలిసిన డిష్ అయినా దొరుకుతుంది తినడానికి. మరుసటి రోజు సాన్వి ఇటాలియన్ పాస్తా చేయడానికి యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది. మరియు తను చేయాలనుకున్న రెసిపీ చూస్తుంది. నాకైతే ఈ పేర్లు కూడా తెలియవు. ఏ మసాలా పేర్లైనా ఎలా ఉంటాయా? ఈ లెట్యూస్ ఏంటి? తిన్నంగా క్యాబేజ్ అని అనలేరా? ఇలా కాదు గాని నేను నా ప్రకారంగానే పాస్తా చేస్తాను. అయినా మన గుత్తొంకాయ కూర నేర్చుకోవడానికి ఎవడొస్తాడు అక్కడి నుండి? మనం మాత్రం ఇవన్నీ నేర్చుకోవాలి. ఆ రోజు కూడా అలానే అయింది. సాన్వి పాస్తాలని వైట్ సాస్కి బదులు అందులో అరరోట్ మరియు కార్న్ఫ్లోర్ కలిపింది. వాటికి తోడు పాస్తాలని దంచిన ఎండుమిర్చి కూడా కలిపింది. ఇప్పుడు చూడు, ఇదే వాళ్ళకి ఆఖరి పాస్తా.
ఎంత ఎండుమిర్చి దంచి వేశానంటే దెబ్బకి ఇంట్లో కాంటినెంటల్ పేరే వినిపించకూడదు. సాన్వి ఆ పాస్తాతోని బయటకు వస్తుంది. అబ్బబ్బా అయిందా పాస్తా? ఆ ఆ, అది కానీ ఈరోజు ఇటాలియన్ కాదు, ఆఖరి పాస్తా చేశాను. ఇలా తీసుకురా తల్లి, ఆఖరిదో లేదా మొదటిదో, మాకు పాస్తా కావాలి. ఏది కొంచెం ప్లేట్లో వేయి. అన్నం మరియు అతని తల్లి మొదటి స్పూన్ తినగానే 2 గ్లాసులు నీళ్లు తాగేస్తారు. పాస్తా కొంచెం కారంగా ఉందని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఇలానే రోజు ఏవో పిచ్చి పిచ్చి వంటలు చేసి వాళ్ళిద్దరికీ తినిపిస్తూ ఉండేది. పనీర్ సూపుల్లాంటివి. ఒకరోజు అత్తగారు తన కోడలతో, కోడలా, ఢిల్లీ నుంచి చిన్నత్తగారు, తన కొడుకు, కోడలు కూడా ఇక్కడికి వస్తున్నారు. మా కోసం చేసిన కాంటినెంటల్ ఫుడ్ అంతా వాళ్ళ కోసం కూడా నువ్వు రెడీ చేయాలి. ఆవిడ చాలాసార్లు వెటకారంగా మాట్లాడింది, నీ జీవితం అంతా అన్నం పప్పుతోటే అయిపోతుంది అని. మన ఇంట్లో మాత్రం అన్ని దేశాల వంటలు అవుతాయి. ఈరోజు అందరికీ చూపిస్తాను నా కోడలు ఎంత బాగా చేస్తుందో అని. అత్తయ్య, నన్ను చెప్పిన మాట వినండి, కొంచెం సింపుల్గా చేసేసుకుందాం. అది అందరికీ మిర్చి మసాలా ఫుడ్ నప్పదు కదా. లేదు, నువ్వు అవే చెయ్యు. వాళ్ళకి కూడా తెలియాలి కదా నా కోడలు ఎంత మోడర్న్ పిల్లో. ఆ పనీర్ సూప్ ఇంకా ఆఖరి పాస్తా కూడా తప్పకుండా చెయ్యి. కొంచెం కారం తక్కువగా వేయు. సాయంత్రం కల్లా అందరూ వచ్చేస్తారు. ఢిల్లీ చిన్నత్తగారు కోడలు మరియు కొడుకు మయాంక్ కెనడాలో ఒక పెద్ద హోటల్లో పనిచేస్తాడు. వాళ్ళందరూ ఆమె కోసం గిఫ్ట్లను తీసుకొస్తారు. అయితే రాత్రి అందరూ డిన్నర్ చేయడానికి కూర్చున్నారు. నాన్న మయాంక్, నువ్వక్కడ పెద్ద షెఫ్వి, కానీ నా కోడలు నీకన్నా పెద్ద షెఫ్. తను చేసిన పనీర్ సూప్ మరియు ఆఖరి పాస్తా తిన్నావంటే జన్మలో మళ్ళా టేస్ట్ నువ్వు మర్చిపోవు. అప్పుడు మయాంక్ ఒక్కొక్క డిష్ టేస్ట్ చూడడం మొదలుపెట్టాడు మరియు అతని తల మొత్తం తిరిగింది. కోపంగా అంటాడు, చీ, ఇంకా ఆపండి. కాంటినెంటల్ పేరుతో ఏం తినిపిస్తున్నారు? కాలిపోయిన మసాలా బీరకాయ, పనీర్ సూప్, ఇంకా ఆఖరి పాస్తా, ఇవన్నీ కాంటినెంటల్ ఫుడ్డా? ఇవి కాంటినెంటల్ కాదు కదా, ఫుడ్డే కాదు. ఏ గ్రహం మనుషులు ఇలాంటి రుచిలేని ఫుడ్ తింటారు? ఇందులో ఏమేం వేశారో, ఎలా తయారు చేశారో నేను బాగా చెప్పగలను. అమ్మా సాన్వి, అతనంటుంది నిజమేనా? నన్ను క్షమించండి అత్తయ్య. నేను అనుకున్నాను యూట్యూబ్ నుంచి చూసి అన్నీ చేసియొచ్చు గాని అలా ఏమీ చేయలేకపోయాను. కానీ మీరిద్దరూ లొట్టలు వేసుకుని తినేవాళ్ళు కదా. లొట్టలు వేసుకుంటూ కాదు, ముక్కు మూసుకుంటూ మరియు వేళ్లు ముడుచుకుని తినేవాళ్ళం. ఎందుకంటే నిజానికి మేము ముందిప్పుడు కాంటినెంటల్ ఫుడ్ తినలేదు. అయితే మీరు నాకు అబద్ధం చెప్పారా? అవును తల్లి, నీ పెళ్లి చేయడానికి మీ అమ్మ ఎలా అన్ని అబద్ధాలు చెప్పిందో అలాగే నేను కూడా కొన్ని అబద్ధాలు చెప్పాను. ఆ మీ ఇద్దరు అబద్ధాల మధ్య మేమందరూ ఆఖరి పాస్తా అయ్యాము. ఈ మాట విని అందరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ మా. నిద్ర లేచావా? టైం ఎంతైందో తెలుసా? 10 అవుతుంది. లార్డ్ సాబ్కి ఇప్పుడు తెల్లారింది. సారీ డాడ్, నిన్న రాత్రి కొంచెం లేటుగా నిద్రపోయాను, అందుకే. అవునా? నాకు కూడా చెప్పు, నువ్వు ఏ అసైన్మెంట్ చేయడంలో బిజీగా ఉన్నావో. ఏంటండి మీరు ఉదయాన్నే నా కొడుకు వెనకాల పడ్డారు? నేను వాడి వెనకాల పడకపోతే వీడు అందరికంటే వెనక పడిపోతాడు. అరే, వాడి వయసులో నేను ఎంత కష్టపడేవాణ్ణో నీకు తెలుసా? ఓహో, సరేలేండి, పదండి త్వరగా టిఫిన్ చేయండి. మాటని దాటేయకు సరిత. వీడి వయసున్న అబ్బాయిలు నా ఫ్యాక్టరీ బయట వాళ్ల బయోడేటా పట్టుకుని నిల్చున్నారు. ఏదైనా ఒక చిన్న ఉద్యోగం దొరుకుతుందేమో అని. కానీ నువ్వు ఈ ఓం ప్రకాష్ ఖురానాకి కొడుగ్గా పుట్టినందుకు సంతోషించు. సరే, ఇంకా ఆపండి. రోజూ అంటూనే ఉంటారా? నేను వాడికి నచ్చ చెప్తానుగా. మీరొచ్చి ప్రశాంతంగా టిఫిన్ చేయండి. వాస్తవానికి ఓంప్రకాష్ ఖురానా నగరంలోనే ప్రసిద్ధ ధనవంతుల్లో ఒకడు. ఖురానా అండ్ సన్స్ ఓనర్ ఓంప్రకాష్ ఖురానాకి డబ్బుందని చాలా అహంకారం. కానీ అతని కొడుకు శేఖర్ చాలా నార్మల్గా ఉంటాడు. అలాగే శేఖర్కి అతని తండ్రి వ్యాపారంపై ఆసక్తే ఉండదు. అతను లిటరేచర్ చదివి ఒక రైటర్ అవ్వాలనుకుంటాడు. ఓంప్రకాష్ వెళ్లగానే శేఖర్ తల్లి ఇలా అంటుంది, చూడు బాబూ, నువ్వు మీ డాడీ మాటల్ని అర్థం చేసుకోరా. ఆయన నీ మంచిగా చెప్తున్నారు. ఆయనతో నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళి వర్క్ నేర్చుకున్నావనుకో, మన ఫ్యాక్టరీ ఇంకా పెద్దదవుతుంది. ఆ తర్వాత నీ పెళ్లి ఈ నగరంలోనే అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయితో చేస్తాను. ఆ తర్వాత నీకు కష్టం ఉండదు, నాకు కష్టం ఉండదు, సరేనా? అమ్మా, ఏంటిదంతా? నువ్వు నా పెళ్లిని కూడా బిజినెస్ చేసేలా ఉన్నావే. మరి ఖురానా ఫ్యామిలీ ఒక్కగానొక్క కొడుకు పెళ్లి ఎవరితో పడితే వాళ్లతో అవుతుందా ఏంటి? శేఖర్ తల్లి మాటలు విని నవ్వుకుని అక్కడ్నుండి వెళ్లబోతుంటాడు. ఎక్కడికెళ్తున్నావు శేఖర్? ఎక్కడికి లేదమ్మా,
ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. శేఖర్ తన ఫ్రెండ్ సూరజ్ని కలవడానికి వెళ్తాడు. సూరజ్ శేఖర్ క్లాస్మేట్. ఇద్దరూ ఒక రెస్టారెంట్లో కలుస్తారు. అప్పుడే శేఖర్ చూపు పక్క టేబుల్ మీద కూర్చున్న ఒక అమ్మాయిపై పడింది. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. శేఖర్ ఎంత ప్రయత్నించినా తన చూపును తిప్పుకోలేకపోతాడు. సూరజ్ శేఖర్తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ శేఖర్ ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే, మిస్ మాన్సీ, మీ ఆర్డర్ రెడీ. ఓ థ్యాంక్స్. శేఖర్కి ఆ అమ్మాయి పేరు కూడా తెలుస్తుంది, మాన్సీ. ఫస్ట్ లుక్లోనే శేఖర్ మాన్సీని ఇష్టపడతాడు. ఓ హలో, ఏం ఆలోచిస్తున్నావురా? దొరికేసిందిరా, మీ వదిన నాకు దొరికేసింది. అహహహ, ఎవర్రా, ఎక్కడా? అటు చూడు, తనే నా భార్య అవుతుంది, మాన్సీ. శేఖర్ కూడా చాలా బావుంటాడు. మాన్సీని మెల్లగా పరిచయం చేసుకుని మెల్లమెల్లగా మాటలు కలుపుతాడు. ఫస్ట్ మీట్లోనే ఇద్దరూ ఒకరికొకరు ఇంప్రెస్ అవుతారు. ఆ తర్వాత చాలాసార్లు కలుసుకుంటారు. ఇలానే ఒకరోజు ఒక పార్కులో మాన్సీ మరియు శేఖర్ కలిసినప్పుడు శేఖర్ మాన్సీని ఇలా అడుగుతాడు. మాన్సీ, నువ్వు మీ అమ్మ నాన్నల గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అది ఏంటంటే, ఐఎమ్ అలోన్ శేఖర్. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అరే, అలా ఇంకెప్పుడు అనకు, నేను నా ఫ్యామిలీ ఉన్నాంగా. శేఖర్ ఆ మాట అనగానే మాన్సీ శేఖర్తో కలిసి బంగారు భవిష్యత్తుని ఊహించుకుంటుంది. కానీ మాన్సీకి తెలుసు శేఖర్ది చాలా రిచ్ ఫ్యామిలీ అని. కానీ శేఖర్ ఖురానా ఫ్యామిలీ అబ్బాయి అని మాత్రం అస్సలు తెలీదు. శేఖర్ ఫస్ట్ టైం మాన్సీని తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మాన్సీ శేఖర్ ఫ్యామిలీ పొజిషన్ చూసి ఆశ్చర్యపోతుంది. మాన్సీ, మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? అమ్మా, మాన్సీకి మమ్మీ డాడీ లేరు. అవునా? అలా అయితే తన కాలేజ్ ఫీజ్ ఇంకా వేరే ఖర్చులు ఎవరు చూసుకుంటారు? అది ఆంటీ, మా డాడీ చాలా పెద్ద బిజినెస్ చేసేవారు. ప్రెజెంట్ ఇప్పుడు మా అంకుల్ చూసుకుంటున్నారు. అస్సాంలో టీ తోటలున్నాయి ఆంటీ మాకు. ఇంకా ఫైనాన్షియల్లీ నాకేం ప్రాబ్లం లేదాంటీ. అవునా, చాలా మంచిది. మీరిద్దరూ ఏం కంగారు పడకండి. నేను శేఖర వాళ్ళ డాడీతో మీ గురించి మాట్లాడతాను కదా. మాన్సీ అనాథ అయినప్పటికీ చాలా ధనవంతురాలని తెలిసి సరిత వెంటనే వాళ్ల పెళ్లికి ఒప్పేసుకుంటుంది. తను శేఖర్ తండ్రిని కూడా ఒప్పిస్తుంది. కొద్ది నెలల్లోనే శేఖర్ మరియు మాన్సీ పెళ్లైపోతుంది. హే డార్లింగ్, హనీమూన్కి ఎక్కడికెళ్దాం? ఓ పని చేద్దాం, అస్సాం వెళ్దాం. ఈ వంకతో మీ తోటలు కూడా చూడొచ్చు. మీ బిజినెస్ ఎలా జరుగుతుందో నువ్వు ఒకసారి చూసుకోవచ్చు. వద్దొద్దు, అక్కడికి నేను చాలాసార్లు వెళ్ళాను. ఇంకెక్కడికైనా వెళ్దాం. పెళ్లయ్యాక మాన్సీ తన మావయ్య ఓంప్రకాష్ ఖురానా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ మొత్తం తను చూసుకుంటుంది. కానీ శేఖర్ ఇంతవరకు చూసుకోలేదు. మాన్సీ బాగా చదువుకోవడంతో అన్నీ తొందరగా నేర్చేసుకుంటుంది. మాన్సీ తెలివితేటల్ని చూసి ఓంప్రకాష్ చాలా సంతోషపడతాడు. మరోపక్క మాన్సీ అత్తగారిని సంతోషపెట్టడానికి ఇంటి బాధ్యత మొత్తం చూసుకుంటూ ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకరోజు సడన్ గా, శేఖర్, మాన్సీ, త్వరగా రండి, ఆయనకేదో అయింది. శేఖర్ మరియు మాన్సీ సరిత రూమ్కొస్తారు. మాన్సీకి చూడగానే అర్థమైపోతుంది మామగారు ఓంప్రకాష్కి పెరాలసిస్ అటాక్ అయిందని. శేఖర్ వెంటనే అంబులెన్స్ని పిలిపించి తండ్రిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్లో ఓంప్రకాష్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మాన్సీపైనే పడుతుంది. అప్పుడే మాన్సీకి మామయ్య గారు చాలా పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారని తెలుస్తుంది. వాటి పేమెంట్స్ చాలా నెలల నుండి కట్టకపోవడం వల్ల లోన్ కంపెనీ వాళ్ళు నోటీసుల మీద నోటీసులు ఇస్తూ ఉంటారు. ఆఖరికి ఫ్యాక్టరీ వేలం వేసే దశకొచ్చేస్తుంది. సరిత మరియు శేఖర్కి ఈ విషయం తెలిసి వాళ్ల మతిపోతుంది. సరిత మాటిమాటికి మాన్సీ పుట్టింటి వాళ్ల బిజినెస్ అత్తవారింటితో కలిసి చేయమని చెప్తూ ఉంటుంది. కానీ మాన్సీ ప్రతిసారీ మాట దాటేస్తూ ఉంటుంది. ఒకరోజు మాన్సీ ఉదయాన్నే ఎక్కడికో వెళ్తూ ఉంటే సరిత తన వెనకాలే వెళ్తుంది. కొద్ది దూరం వెళ్ళాక మాన్సీ తన కారు దిగి మురికివాడలో ఉన్న ఒక చిన్న గుడిసెలోకి దూరడం చూసి సరిత ఆశ్చర్యపోతుంది. సరిత ఆ గుడిసె కిటికీ దగ్గరికి వెళ్లి లోపల మాట్లాడుకుంటున్న మాటల్ని అన్నీ వినే ప్రయత్నం చేస్తుంది. అమ్మా, నాన్న, ఎలా ఉన్నారు? మాన్సీ, ఎలా ఉన్నావమ్మా? అల్లుడుగా రాలేదా? లేదమ్మా, మా అత్తగారి వాళ్ళకి మనం ఇక్కడుంటున్నామని నేనింకా చెప్పలేదు. కానీ మెల్లమెల్లగా వాళ్ళకి మొత్తం చెప్తాను. త్వరలోనే నేను మిమ్మల్ని వాళ్ళకి కల్పిస్తానమ్మా. ఇది నా ప్రామిస్. నిజానికి మాన్సీ తల్లిదండ్రులు ఆమె కోసం ఏ తోటలు విడిచిపెట్టలేదు మరియు వాళ్ళు చనిపోలేదు కూడా. మాన్సీ చాలా పేదమ్మాయి, కానీ శేఖర్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. శేఖర్ మిస్ అవుతాడనే ఉద్దేశంతోనే తను ఇంత పెద్ద అబద్ధం ఆడుతుంది. నిజం తెలుసుకున్న కవిత చాలా గర్వపడింది. కానీ ఆమె ఏమీ అనకుండానే తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి మాన్సీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది.
ఆ రోజు ఫ్యాక్టరీలో చాలా హడావిడిగా ఉంటుంది. సాయంత్రానికి మాన్సీ మూడ్ చాలా బావుంటుంది. తను స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర అత్తగారు, అక్కడే ఆగు. నా ఇంటి గుమ్మం తొక్కడానికి నీకు అర్హతే లేదు. నువ్వు నాకు అబద్ధం చెప్పావా మాన్సీ? ఎందుకు? మాన్సీకి అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే నిజమింకా దాచడం తన వల్ల కాలేదు. అప్పుడే స్వీట్ బాక్స్ కింద పడిపోతుంది. ఈ లడ్డూలు మా పతనాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి తెచ్చావు కదా, నువ్వే మమ్మల్ని నాశనం చేశావు. మాన్సీ జవాబు చెప్పేలోపే సరిత సూట్ కేస్ ముందు పెట్టి ఇలా అంటుంది. ఇది తీసుకుని వెళ్ళిక్కడి నుండి. ఇంకెప్పుడు నీ ముఖం మాకు చూపించుకో. డైవోర్స్ పేపర్స్ నీ గుడిసెకొస్తాయి. అర్థమైందా? ఇంకో విషయం, నువ్వు మోసం చేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు కదా, దాని లెక్క పోలీసులు చూసుకుంటారులే. నీ ముసలి తల్లిదండ్రులను కూడా వదిలేదే లేదు. మాన్సీ బరువైన గుండెల్తో తన సామాన్లు తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అందరూ చాలా కోపంగా ఉంటారు. శేఖర్ బాధపడుతూ ఉంటాడు. కాని మర్నాడుదయం జరిగిందాన్ని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేకపోయారు. ఓంప్రకాష్ తీసుకున్న లోన్ కంపెనీ నుండి ఆ రోజు ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికొచ్చి ఇలా అంటాడు. మిస్టర్ ఖురానా, ఇది మీరు తీసుకున్న లోన్ ఎన్ఓసి పేపర్స్. కానీ ఇది ఎలా? ఓ, మాన్సీ మేడం మీకేం చెప్పలేదా? ఆమె ఈ సిటీ బిజినెస్ టైకూన్ వడ్డానీ గ్రూప్తో ఒక బిజినెస్ డీల్ సైన్ చేసింది. ఆ డీల్ అడ్వాన్స్ పేమెంట్ డైరెక్ట్గా మా కంపెనీకే ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు మా అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఓంప్రకాష్ ఖురానాకి హ్యాపీగా ఉంది, కానీ ఆశ్చర్యంగా కూడా ఉంది. అప్పుడే ఆయన ఫ్యాక్టరీ మేనేజర్ ఫోన్ చేసి, గుడ్ మార్నింగ్ సార్, మాన్సీ మేడంతో మాట్లాడాలి. ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమె ఇంకా ఆఫీస్ కూడా రాలేదు. అవునా, ఏమైంది? సార్, వడ్డానీ గ్రూప్కి 2 కన్సైన్మెంట్స్ మేము పంపించేశాం. వాళ్ళు మన ప్రోడక్ట్ క్వాలిటీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మనకి మరో ఆర్డర్ కూడా ఇచ్చారు సార్. ఇదంతా మాన్సీ మేడం వల్లనే సార్. ఫోన్ పెట్టేయగానే ఓంప్రకాష్ కళ్లల్లో నీళ్లు నిండుకుంటాయి. జరిగిందంతా శేఖర్ మరియు సరితకు చెప్తాడు. ఇది నిజం, మానసి అబద్ధం చెప్పి తప్పు చేసిందని. కానీ తన ఉద్దేశం మాత్రం మోసం చెయ్యాలని కాదు. ఆ విషయం శేఖర్ మరియు అతని ఫ్యామిలీకి అర్థమవుతుంది. ఇప్పుడంతా మళ్లీ నార్మల్ అవుతుంది. ఎందుకంటే అన్నీ మర్చిపోయి శేఖర్ మరియు అతని ఫ్యామిలీ మళ్లీ వాళ్ల కోడల్ని పూర్తి గౌరవంతో తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకురావడానికి బయలుదేరతారు. Thanks for watching.